మంచి వైద్యం కావాలి, కోపిన్ బియ్యం కావాలి, ఫ్రీ కరెంట్ కావాలి, సబ్సిడీ గ్యాస్ బండ కావాలి, ఇండ్లు కావాలి, పింఛన్లు కావాలి, ఇంకేమన్నా ఉంటే అది సుత కావాలి. బరాబర్ తీసుకోవాల్సిందే. వాళ్ళేమన్నా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గిట్లు ఇస్తున్నారా? ఏ గవర్నమెంట్ అయినా పబ్లిక్ కట్టే పన్నులను పథకాల పేరుతోటి మళ్ళా పబ్లిక్కే ఖర్చు పెడతారు. అయితే అన్ని సర్కారీయే కావాలనుకుంటారు కానీ చదువులైతే అమ్మో అంటారబ్బా. ఎందుకంటే ఆడ మంచిగా చెప్పరని మనోళ్ళ గట్టి నమ్మిక. రాష్ట్రమైతే అప్పు తెచ్చైనా సరే ప్రైవేట్లనే చదివిస్తారు. అయితే ఇద్దరు బిడ్డల్ని సర్కార్ బడికి తోలుకొస్తుండు. గమ్మతేందంటే ఇదే బడిలా గవర్నమెంట్ టీచర్ పేరు రవీందర్, ఊరు సూర్యాపేట జిల్లా వెంపటి. ఇంటికాంచి ముగ్గురు ఒక్కపారే వస్తారు, బడికేంచి ఒక్కపారే పోతట్టుర్రు. మంచిగా అన్ని సౌలతులుండంగా వేలకు వేలు ఫీజులు ఎందుకు కట్టాలని సారు ఆపోచన. బాధ్యత కలిగిన ఉపాధ్యాయుడిగా మా పిల్లల్ని కూడా ఇదే పాఠశాలలో చేర్పిస్తే తల్లిదండ్రులకు ఆ నమ్మకాన్ని కల్పించిన వారిమవుతాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటల పవేట్ల 8 దానిక చదివిన కొడుకును ఈ ఏడు సర్కార్ బడిలో షేరిక చేసిన ఈ గవర్నమెంట్ టీచర్ పేరు సత్యజోత్. సారేమో భూపాలపల్లిలో చదువు చెప్తాడు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని దీనితో విద్యార్థులకు ప్రతి పాఠాన్ని చక్కగా బోధిస్తున్నారు. ఇక మైబాద్ జిల్లా కంబాలపల్లిలో గవర్నమెంట్ నౌకరీ చేసే గీ సారు ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ బడికి పంపి సౌలతులు పెంచమని 20,000 చందా కూడా ఇచ్చిండుల్లా. చక్కటి టీచర్స్, విశాలమైనటువంటి ఆట స్థలము, తరగతి గదులు ఉన్నటువంటి ఈ బడిని మనం ఎందుకు వాడుకోకూడదు? నా పాపను ఎందుకు నేను పంపించకూడదు? బయట వచ్చేసరికి రంగుల బట్టలు, కలర్ బస్సులే కదా. సిరిసిల్ల జిల్లాల గీళ్ళు సుత బిడ్డను సర్కార్ బడికే తోలుతాండ్రు. మా ఆయన గవర్నమెంట్ టీచర్, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ అందులోనే చదివిస్తున్నాం. గవర్నమెంట్ అందులోనే చదివియాలని చిన్నప్పటి నుంచి కోరిక. సర్కార్ జాబులు చేస్తున్న చాలా మందే ఇట్లా పిల్లలను గవర్నమెంట్ స్కూల్ పంపుతాండ్రు. నిరుడుకి ఈ ఏడుకు 100కి 10 మంది పెరిగిండ్రంటే చూడుర్రిగా. చక్కటి క్లాస్ రూమ్లు, బెంచీలు, కంప్యూటర్ల పాఠాలు, ల్యాబ్లు, లైబ్రరీలు, పెద్ద ఆటల మైదానం, పొద్దుగాల నాస్టా, పగటిలి సన్న బియ్యం బువ్వ, మళ్ళా మంచిగా ట్రైనింగ్ అయిన సార్లు. ఇదో కారణమైతే మా పిల్లలను ప్రైవేట్ల చదివించుకుంటా ఏరేటోళ్లను గవర్నమెంట్ బడికి రమ్మనుడు కరెక్ట్ కాదు అనుకుర్రో ఏమో. మార్పు మంచిదే కదా. ఫస్ట్ నాడు మంచి జీతం ఎత్తేటోళ్ళు, పైసకు రంది లేనేటోళ్లే సర్కారీ స్కూల్ కు పంపుతాండ్రంటే కడుమోలు సుత ఓ పారి ఆలోచన చేస్తే మంచిదబ్బా.